వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే శంకరి మేడం. నమస్తే ఉషా. గ్రాటిట్యూడ్ మీరు ప్రతిసారి చెప్పే పదం ఇది. ఏంటి అంటే ఎక్కువగా చెప్పేది ఏంటి అంటే మనం దేనికైతే కృతజ్ఞతా భావంతో ఉంటామో ఖచ్చితంగా తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తుందని చెప్తూ ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ ఇది చాలా వర్కౌట్ అయింది బిలీవ్ చేసిన వాళ్ళందరికీ కూడాను. ఎస్పెషల్లీ మనీ విషయంలో ఏ విధంగా గ్రాటిట్యూడ్ తెలపాలి అంటారు. చాలామందికి మనీ అనేది చాలా తక్కువగా చూస్తూ ఉంటాం, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో గ్రాటిట్యూడ్ చెప్పే ఆ ఆలోచన కూడా ఉండదు, నెగిటివ్ థాట్సే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దాన్ని ఓవర్కమ్ చేసుకొని గ్రాటిట్యూడ్ ప్రాసెస్లో మనం నడవాలి అంటే అసలు ఏ విధంగా? యాక్చువల్గా డబ్బు విషయానికి వచ్చినట్లయితే చాలామందికి ఏంటంటే డబ్బు మా దగ్గర లేదు, నా దగ్గర ఎంతో డబ్బు లేదండి, పెద్దగా ఏం లేదండి డబ్బు అంటే డబ్బు పట్ల ఉన్నా కూడా లేదు అని చెప్పే అలవాటు చాలామందికి ఉంటుంది. ఎవరు ఎక్కడ అడుగుతారో డబ్బుని, ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అనే దాంట్లో కూడా కొంతమంది ఏంటంటే అబ్బాయి మా దగ్గర లేవండి డబ్బులు అలా చెప్పే బదులు నా అవసరానికి ఉన్నాయండి అని చెప్పచ్చు కదా. లేవు నా దగ్గర కొంచెమే ఉంది అని చెప్పే బదులు నా అవసరానికి ఉన్నాయి డబ్బులు అని చెప్తే ఆ వర్డింగ్ కూడా బాగుంటుంది కదా. చాలామంది ఏంటంటే డబ్బు ఎప్పుడు నా దగ్గరికి రాదండి, ఎప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకే డబ్బు ఎక్కువ వస్తూ ఉంటుంది, మా అలాంటి వాళ్ళ దగ్గర ఎక్కడుంటుంది డబ్బు, ఇలాంటి ఆలోచన. ఇన్ని అప్పులు ఉన్నాయండి, ఇంత ఉందండి, ఇలా ఉందండి అని మాట్లాడుతుంటా. అది కాదు, డబ్బు లేదు అని ఎప్పుడూ అనద్దు. డబ్బు ఎప్పుడు నాతోనే ఉంటుంది, నిరంతరం నేను డబ్బును పొందుతూనే ఉన్నాను, అందుకు డబ్బుకు కృతజ్ఞత అని చెప్పండి. మీరు ఎప్పుడైతే కృతజ్ఞత చెప్తారో డబ్బు ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది. ఎవరి పట్ల అయితే మనం కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటామో వాళ్ళకి మన మీద పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. సో ఆ ఎనర్జీతో డబ్బును ఆకర్షించుకోగలం మనం. మన పట్ల ఎవరికైనా మంచి అభిప్రాయం ఉన్నప్పుడు ఎవరి మీద అయితే మనకు మంచి అభిప్రాయం వాళ్ళ దగ్గరికి వెళ్తాం మనం. అలాగే డబ్బు పట్ల మనకి మంచి అభిప్రాయం ఉన్నప్పుడు డబ్బు కూడా మన దగ్గరికి వస్తుంది కదా. సో డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే నాట్ ఓన్లీ మనం ఏదో జాబ్ చేసేసి చేయాలనే కాదు, డబ్బు పట్ల గ్రాటిట్యూడ్ చూపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే వృత్తిలోని మనకు వచ్చే డబ్బుని మనం గ్రాటిట్యూడ్ ద్వారా కూడా మనం పొందొచ్చు. అంటే ఈరోజు మనం జాబ్ చేసాము, శాలరీ వచ్చింది, నాకు శాలరీ వచ్చేసింది, అలా కాకుండా నేను కష్టపడిన దానికి కృతజ్ఞతాపూర్వకంగా నాకు వచ్చిన ఈ డబ్బుకు శతకోటి కృతజ్ఞతలు అని చెప్పండి. ఈ డబ్బు మరింత డబ్బును ఆకర్షిస్తుంది. డబ్బుని మనం చాలామంది ఏంటంటే ఎవరికైనా ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు ఏంటంటే ఇలా ఇలా ఇస్తుంటారు, అంటే టూ ఫింగర్స్లో పెట్టిస్తుంటారు. నిర్లక్షణ బాగుంది, చాలా నిర్లక్ష్యంగా అన్నమాట. అది డబ్బుని లెక్కలేనితనంగా చూడటం. డబ్బుని ఎంత ప్రేమిస్తే అంత డబ్బు మన దగ్గరకు వస్తుంది. నేను నిరంతరం డబ్బును ప్రేమిస్తున్నాను, నిరంతరం డబ్బును ఆకర్షిస్తున్నాను. డబ్బు పట్ల నాకున్న వ్యతిరేక భావాలను, సరికాని ఆలోచనలను తక్షణమే వదిలిపెడుతున్నాను, అందుకు డబ్బుకు కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా కొన్ని అఫర్మేషన్స్ ఏంటంటే పాజిటివ్ సెన్స్లో విత్ గ్రాటిట్యూడ్. అలాగే డబ్బు గురించి మనం ఒక మ్యాజిక్ చేయొచ్చు. ఎలా అంటే డబ్బు ఏదో ఒక నోట్ తీసుకోండి, మీ ఇష్టం ఏదో ఒకటి తీసుకొని ఒక వైట్ పేపర్ మీద నా జీవితం మొత్తం నేను పొందిన డబ్బుకు కృతజ్ఞత అని ఒకటి రాసి దీని మీద అంటించేసేయండి. ఓకే, అంటించి ఆ నోట్ని తీసుకెళ్ళి మీ పర్స్లో కానీ మీ ఇంట్లో మీరు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో కానీ పెట్టండి. స్టిక్ చేసేసుకొని దాన్ని చూసినప్పుడంతా దానికి కృతజ్ఞత చెప్తూ ఉండండి. నేను నా జీవితం మొత్తం పొందిన డబ్బుకు శతకోటి కృతజ్ఞతలు. రోజు పొద్దున్నే ఆ డబ్బును పట్టుకుని కొంచెం సేపు అయినా హోపోనోపోనో టెక్నిక్, మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ సో మచ్ మనీ అని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా చెప్తారో అలా చెప్పి డబ్బుకి నువ్వు నా వద్ద ఉన్నందుకు నీకు శతకోటి కృతజ్ఞతలు, ఈరోజు నేను పొందిన డబ్బుకు శతకోటి కృతజ్ఞతలు. అది ఎంతన్నా డబ్బు కానివ్వండి, అది రూపాయి కానీ, 2 రూపాయలు కానీ, 10 రూపాయలు కానీ, 100 కానీ, 1000 కానీ, ఏదన్నా కానివ్వండి, ఆ డబ్బును తీసుకుని ఈరోజు నేను పొందిన డబ్బుకు శతకోటి కృతజ్ఞతలు, ఈ డబ్బు మరింత డబ్బును ఆకర్షించినందుకు డబ్బుకు కృతజ్ఞతలు అని చెప్పండి. సో అప్పుడు ఏమవుతుంది, 100 కాస్త 1000 అవ్వచ్చు కదా. నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత చెప్తావో, కృతజ్ఞతాపూర్వకంగా డబ్బు పట్ల ఉంటావో, డబ్బును నిరంతరం నా వద్ద ఉంటూనే ఉంటుంది. జీవనదిలోని నీరు ఎలా ఉంటుందో డబ్బు నా దగ్గర అలా ఉంటుంది, అందుకు డబ్బుకు కృతజ్ఞతలు అని మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభావంతో డబ్బుని ఎప్పుడైతే మనం భావిస్తామో, డబ్బుని మనం ప్రేమిస్తామో,
ఆ డబ్బు మన దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. ఓకే. సో డబ్బుకు కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం ఎలా అంటే అలాగా డబ్బు గురించి మాట్లాడటం కానీ, డబ్బును చులకనగా చూడటం కానీ, పర్సులో కూడా కొంతమంది ఇలా వేసేస్తూ ఉంటారు. అలా కాదు, దాన్ని ఒక చక్కగా ఒక మంచి ఆర్డర్లో పెట్టుకోవడము, దాన్ని తీసేటప్పుడు కానీ, దాన్ని ఎవరికైనా ఇచ్చేటప్పుడు వెళ్ళి రామ్మ అని చెప్పడం కానీ, వెళ్ళి రామ్మ అని మళ్ళీ మనమే చెప్తున్నాం కదా, తొందరగా వచ్చేసాయమ్మా అని చెప్పి అలా చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది, వెళ్ళి నువ్వు ఎవరికైనా బయటకు వెళ్ళేటప్పుడు తొందరగా వచ్చాయమ్మా అన్నావు అనుకోండి, కొంతసేపు అయ్యేటప్పుడు అరే అమ్మ తొందరగా అమ్మంది కదా అని రిటర్న్ రావాలని అనిపించేస్తుంది. అలాగే డబ్బు పట్ల కూడా మనం వెళ్ళి రామ్మ అని అన్నాం అనుకోండి, ఖచ్చితంగా డబ్బు మన దగ్గరికి వస్తుందంట. ఓకే. సో నిరంతరం మనం డబ్బుని ఆకర్షిస్తూనే ఉండాలి. డబ్బు పట్ల మనకున్న భయాలను తొలగించుకోవాలి. ఆ డబ్బు పట్ల మనకున్న అంటే డబ్బు రాదు అనే ఫీలింగ్ వదిలేసి, డబ్బు ఎప్పుడు నాతోనే ఉంటుంది, నిరంతరం నా వద్దే ఉంటుంది అని చెప్పండి. డబ్బుని ఇష్టపడండి, డబ్బుని ప్రేమించండి. సో ప్రేమకు లొంగని వాళ్ళు ఉంటారు కాబట్టి డబ్బుని ఎంత ప్రేమిస్తే అంత మన దగ్గరికి వస్తుంది కదా. సో ఖచ్చితంగా మనం ఎంత ప్రేమిస్తామో అంత మన దగ్గర ఉంటుంది. ఈరోజు రాలేదా, మీ దగ్గర ఉన్న డబ్బుకి చెప్పండి, నా దగ్గర ఉన్న డబ్బుకి నేను శతకోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. రాలేదు లేదు అని ఫీలింగ్ వద్దు, ఉంటుంది, ఖచ్చితంగా మీ దగ్గర డబ్బు ఉంటుంది. ఎస్, రోజు నేను ఎంతో డబ్బుని పొందుతున్నాను, అందుకు డబ్బుకు కృతజ్ఞత. ఈ విషయం నుంచి వచ్చే అమోఘమైనటువంటి డబ్బు సంపదలను పొందడానికి నేను అర్హత కలిగి ఉన్నాను. ఎస్ ఎస్, నేను ఖచ్చితంగా కలిగి ఉన్నాను. నేను నిరంతరం డబ్బును పొందుతున్నాను. ఏదైనా కొనేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ అది వస్తే ఇది కొంటాను, ఇది వస్తే అది కొంటాను అని చెప్పొద్దు. అవును, ఇది ప్రతిసారి మీరు నాకు చెప్తూనే ఉంటారు, ఇది వస్తే అది, అది వస్తే ఇది అసలు అలా ఎప్పుడూ చేయకూడదు. దీనిని కొనుక్కోవడానికి నాకు కావాల్సిన డబ్బును అందించిన విశ్వానికి కృతజ్ఞత, అవకాశ మార్గాల్ని ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్తే అది వస్తుందో, మీకు డబ్బు వేరేగా వస్తుందో దట్ ఈస్ సెకండరీ థింగ్, బట్ మీరు అది కొనుక్కోవడానికి మాత్రం ఖచ్చితంగా అవకాశం అనేది దొరుకుతుంది. సో ఏదైనా సరే పని చేసేటప్పుడు డబ్బు పట్ల, ఎస్పెషల్లీ డబ్బు పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలి. డబ్బును హ్యాండిల్ చేయడం కానీ, డబ్బు గురించి మాట్లాడటం కానీ, ఎంత స్మూత్గా ఎంత ప్రేమగా డబ్బు గురించి మాట్లాడితే అంత మన దగ్గర ఉంటుంది. నేను నిరంతరం డబ్బును ప్రేమిస్తూనే ఉంటాను. మనం వర్డింగ్ కూడా, మాట్లాడే విధానం కూడా డబ్బు పట్ల డబ్బే కదా కాదు, డబ్బు కదా, డబ్బును నేను ప్రేమిస్తున్నాను కదా, నాది, నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది అని మనం ఎంత స్మూత్గా చెప్తామో ఆ డబ్బు కూడా అంతే స్మూత్గా మన దగ్గరికి వస్తుంది. చాలా మందికి మనీ విషయంలో నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటుంది, చాలా ఉంటాయి శంకరి మేడం. ఏ విధంగా అంటే రిలేషన్స్ పోతాయన్న భయం ఎక్కువగా ఉంటుంది, అండ్ ఎంత సంపాదిస్తే అంత మనుషులకు దూరం అవుతామేమో అన్న కాన్సెప్ట్లో చాలా మంది అనుకుంటూ ఉంటారు, చెప్తూ ఉంటారు కూడా. దీన్ని మనం ఏ విధంగా, అసలు డబ్బుని కొంతమంది ఏం చేస్తారంటే బ్లాక్ చేసేసుకుంటుంటారు. వచ్చింది ఎక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుందా అని చెప్పేసి బ్లాక్ చేస్తుంటారు. అంటే అది కూడా ఒక పద్ధతి ఉంది. దాచచ్చు డబ్బు, మళ్ళీ ముందు అవసరం కోసం మనం డబ్బును దాచిపెట్టాలి, కానీ పీనాస్థానం చేయకూడదు. సేవింగ్స్ అనేది కొంతవరకు ఉండాలి, మనం సేవ్ చేసుకోవాలి డబ్బును. అలాగే డబ్బును ఉపయోగించే పద్ధతి కూడా తెలియదు. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు చాలామంది ఏడుస్తుంటారు, డబ్బు పోయిందే, ఇలా అయిపోయిందే, అలా అయిపోయిందే, ఇది చేశారు, అది చేశారు. అసలు ఆ ఏడిపే ఉండద్దు. చాలామంది తెలియక ఏంటంటే డబ్బు విషయంలోని చాలామంది ఏడుస్తారు, ఒంటి అంత రేటా, అవసరం లేదు అనేస్తారు. కానీ అది ఎంత వర్త్ఫుల్ అనేది మనం దాన్ని ఆలోచించాం. దాన్ని మాత్రం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తాం మనం కదా. సో అంటే అంత చీప్గా వచ్చేసేయాలి అనేటటువంటి భావన మార్చుకోవాలి, మన మైండ్ సెట్ మార్చుకోవాలి డబ్బు పట్ల. ఎప్పుడైతే ఫ్లో ఉంటుందో ఇది వెళ్తేనే కొత్తది వస్తుంది. దీనిని నువ్వు స్టాగ్నేట్ చేసావనుకో, వాటర్ స్టాగ్నేట్ చేస్తావు అనుకోండి, ట్యాప్ నుంచి బయటకు రాకుండా క్లోజ్ చేస్తావు అనుకోండి, ఏమవుతుంది, లోపల పాకడ పడుతుంది, పనికిరాదు. నువ్వు అసలు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు నీకు నిరుత్సాహం, అక్కడ ఇది నీకు ఉపయోగపడదు, అది కొనుక్కోలేవు, మనసులోని బాధ. అదేదో నువ్వు హ్యాపీగా కొనుక్కొని దాన్ని ఎంజాయ్ చేయగలిగారు అనుకోండి, డబ్బు కూడా హ్యాపీగా వస్తుంది కదా మీ దగ్గరికి. అంటే నువ్వు ఫ్రీగా ఖర్చు పెట్టగలుగుతున్నావు, నీకు వచ్చిన దాంట్లో నువ్వు సంతోషంగా ఖర్చు పెట్టు. నేను ఖర్చు పెట్టే ప్రతి పైసా ఎంతో సంతోషంగా ఖర్చు పెడుతున్నాను, అంతే సంతోషంగా నేను డబ్బును పొందుతున్నాను. నువ్వు ఖర్చు పెట్టే కొలది డబ్బు నీ వద్దకు వస్తుంది. డబ్బు ఖర్చు పెట్టే విధానం తెలియాలి, డబ్బును రిసీవ్ చేసుకునే విధానం తెలియాలి, డబ్బు పట్ల మనం ఎలా ఉండాలి అనేది తెలియాలి, డబ్బు పట్ల మన మాట తీరు తెలియాలి.
డబ్బుని ఎప్పుడు కూడా నిరంతరం చక్కగా, అసలు డబ్బు స్మెల్ చూస్తే ఈవెన్ మనకి కాస్ట్లీ సెంట్ స్మెల్స్ కూడా పనికిరావు అనమాట కదా, అంత చక్కగా ఉంటుంది. సో కొత్త నోట్స్ రాగానే చక్కగా తీసి దాచిపెట్టుకుంటూ ఉంటాం మనం. సో రోజు ఆ డబ్బులు టచ్ చేయగానే ఒక వైబ్రేషన్ బాడీలోని, అబ్బా డబ్బు. మీకు ఇంతకుముందు కూడా ఒక కప్ప స్టోరీ చెప్పాను నేను. డబ్బు ఉంటే శక్తి అనమాట. అందుకే డబ్బు ఒక శక్తి, ఒక అద్భుతమైన శక్తి. అది మన దగ్గర ఉందంటే మనలో అనుకోకుండానే ఎనర్జీ వచ్చేస్తుంది. నా దగ్గర డబ్బు ఉంది కదా, పర్వాలేదులే, ఎక్కడికైనా వెళ్తానులే. ఒక బండి రిపేర్, డబ్బులు ఉన్నాయి కదా, పర్వాలేదులే అని చెప్పేస్తాం. అంటే అది ఉంది అన్న ధైర్యం మనకు ఉంది కదా. మరి ఆ ధైర్యాన్ని మనం ఎంత ప్రేమించాలి, ఆ ధైర్యాన్ని మనం నిలబెట్టుకోవాలి కదా. ఆ ధైర్యంతోనే మనం ముందుకెళ్ళాలి అని అన్నప్పుడు డబ్బు పట్ల మనం ఎంతో ప్రేమతో ఉండాలన్నమాట. సో ఎంత ప్రేమతో పిలుస్తామో అంత ప్రేమతో వస్తున్నట్టు. అందుకనే డబ్బు పట్ల ధైర్యం కూడా ఉండాలి. ధైర్యలక్ష్మి ఉందంటే అన్ని లక్ష్మీలు వస్తారంట. కాబట్టి డబ్బుని ఎంత ధైర్యంగా మనం పొందగలుగుతామో అంత చక్కగా ఉంటుంది లైఫ్. సో గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల మనీకి చాలా మ్యాజిక్స్ జరుగుతాయి అన్నమాట. ఒక రోజంతా గ్రాటిట్యూడ్ చెప్పి చూడండి డబ్బుకి, మీ వద్ద ఉన్న డబ్బుకి కృతజ్ఞత చెప్పి చూడండి, ఖచ్చితంగా మీరు డబ్బును పొందుతారు, 100% పొందుతారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.